ఇక నాగార్జున ఫ్యాన్స్ కూడా సోలో మూవీ కోసం దాదాపుగా ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. దాంతో నాగార్జున మంచి కథల కోసం ఎదురు చూడగా చివరకు విజయ్ బెన్నీ కథను ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి కూడా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. నాసామిరంగా మూవీలో కీరవాణి అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చాడు. అందుకే నాగార్జున కొత్త చిత్రానికి కూడా కీరవాణి సంగీత దర్శకుడిగా ఉంటాడని సమాచారం. ఈ చిత్రంలో నాగార్జున పాత్ర చాలా మాస్‌గా ఉంటుందని తెలుస్తుంది. పల్లెటూరి నేపథ్యంలో జరిగే కమర్షియల్ మాస్ చిత్రమని సమాచారం. నాగార్జున, విజయ్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు రెండో చిత్రం మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఫిల్మ్ నగర్ నుండి ఈ వార్తలు బయటికి రావడంతో ఫ్యాన్స్ కూడా ఈ సినిమా త్వరగా స్టార్ట్ చేయాలని, అలాగే దసరా బరిలో నిలవాలని కోరుకుంటున్నారు. మరి ఈ చిత్రంతో నాగార్జున ఏ స్థాయి విజయం సాధిస్తాడో చూడాలి. ఇక సీనియర్ హీరోలలో అందరూ కూడా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ముగ్గురు కూడా తమ ఖాతాలో 100 కోట్ల మూవీని వేసుకున్నారు. కానీ సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున మాత్రం ఇప్పటి వరకు 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టలేకపోయాడు. దాంతో దసరా అల్లుడు చిత్రంతో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మాస్ అంశాలతో పాటు వినోదం కూడా అధికంగా ఉండేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తీయడానికి కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అన్ని భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారట. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ చిత్రం అధికారికంగా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ చిత్రంతో నాగార్జున 100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అవుతారా లేదా అన్నది చూడాలి. అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాగార్జున త్వరలోనే తన సోలో హీరోగా కొత్త మూవీని స్టార్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. అది కూడా తనకు నాసామిరంగా లాంటి సూపర్ హిట్ తెచ్చిన దర్శకుడు విజయ్ బెన్నీతో ఆయన నెక్స్ట్ మూవీ చేయబోతున్నట్టుగా ఫిల్మ్ నగర్ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం పల్లెటూరి నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తుంది. అంతేకాకుండా దసరా పండుగ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. అందుకే ఈ చిత్రానికి దసరా అల్లుడు అనే టైటిల్‌ని పెట్టబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాగార్జున ఓర మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లుగా సమాచారం.